హాయ్ మామ. నిన్ననే 'బిగ్ బాస్' మొత్తం 1 వీక్ మొత్తం సీరీస్ జూషినా. అంటే మొత్తం ప్రతి ఎపిసోడ్ జూసేషినా. ప్రతి ఎపిసోడ్ జూషిన తర్వాత నాకర్థమైందేంటంటే, కామనర్స్ అని వాళ్ళని తీసుకుపోయి ఎక్కడనో పెట్టేషిల్లు. అసలు అది వాళ్ళు జేషేది మాత్రం మొత్తం చిల్లర. అంటే చిల్లర కన్నా అధ్వానం. అసలు సెలబ్రిటీస్ ఎంత పద్ధతిగా, ఎంత నీట్‌గుంటరో ఆ డిసిప్లిన్ అనేది లేనే లేదు వీళ్ళకి. నిన్న 'నాగార్జున' ఎపిసోడ్ జూషినా మామ. ఈ 'హరీష్' ఈ గుండు వాడు గుండుగాడే ఇంకా. వానికి వాడు ఏం ఫీల్ అయితుండో అసలు వాడు ఏమనుకుంటుండో వానికే తెలవాలే. అంత చెత్తగా ఉన్నాడు వాడు. అసలు అలాంటోడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుండో నాకు అర్థం కాదు. ఇంకా ప్రియ ఉంటది. అది అది పనే చేయదు. లెక్చర్‌లు దొబ్బుతా ఉంటది. అట్లాంటి దాన్ని తీసుకపోయి మీరు అనవసరంగా పెట్టారు. ఇంకా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళని అనవసరంగా తీసుకోలే. అనిష గాని వీళ్ళందరిని. తీసుకోకుండా అడ్డమైనోళ్ళందరిని తీసుకుపోయి మనీష్ ఆ గుండుగాడు వేస్ట్ గాడు వాడు. వాడు ఎందుకున్నాడో వానికే తెలవదు. వాడు పెద్ద సైకాలజీ మాస్టర్ లెక్క బిల్డప్ దింగుతాడు. కానీ ఏం లేదు వాని దగ్గర. తుస్సు. అట్లాంటోడిని నెక్స్ట్ వీకే ఎలిమినేట్ చేసేయండి మామ. నేనైతే అదే అనుకుంటానా. ఇంకా సెలబ్రిటీస్ చాలా బాగా చేసిల్లు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా నిన్న 'నాగార్జున' ఎపిసోడ్ అయితే హరీష్ కాలు మీద చూడండి నేను ఫోటో పెడతా కింద చూడండి. ఎట్లా గిదా బిహేవియర్, గిదా ఈ బిహేవియర్. అందుకే ఎప్పుడైనా చిల్లరగాళ్ళని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడితే ఎట్లుంటది గట్లనే ఉంటది. సో మీరు ఆలోచించి ఓటేయండి. ఓటేసేటప్పుడు పక్కా ఈ నా కొడుకులు ఉంచొద్దు. వేస్ట్ వీళ్ళు నా కొడుకులు. స్క్రాప్ ఇదంతా స్క్రాప్ తీసేయండి. ఓకేనా?